హలో అండి, తిరుమలకి లడ్డు ఎంత ఫేమస్సో తిరుపతిలో గంగ జాతర అనేది అంత ఫేమస్. చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఈ మంత్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు బైరాగి వేషము అంటే నాన్కొమ్ము నీళ్ళలో నానబెట్టి మొక్కుకున్న ఎవరైనా చిన్న పిల్లల నుంచి నెలల పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నాన్కొమ్ము అంటే వైట్ సున్నంలాగా వస్తుంది. దాన్ని మొత్తం బాడీకి రాసుకున్న తర్వాత బొగ్గుని బాగా చిదిపి నీళ్ళల్లో దాన్ని బొట్లు కింద పెట్టుకుంటారు. అమ్మవారు ఏమేమి చేశారు ఏంటనేది ఈ వేషాలు ఇక్కడ అంతా మొత్తం లిస్ట్ ఉంది. ఏ రోజు ఏమేమి చేయాలంటే చాటింపు, బైరాగి వేషము, ఇంకా లైన్ బై లైన్ మొత్తం అన్నీ కూడా చూడండి. లాస్ట్లో 14th 13th గంగా జాతర అనేది అవుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, ఇంకా చెప్పలేము. నేను జాతరలు చూడడం అనేది చాలా రేర్. ఇక్కడ అమ్మవారి వేషాలు కూడా వేసుకున్నారు. ఇంకా లాస్ట్ రోజు అయితే అబ్బాయిలు అమ్మాయిలు తేడా ఉండదు. అబ్బాయిలు కూడా చాలామంది మొక్కుకుంటారు. అమ్మవారిలాగా పట్టు చీరలు, నగలు అవన్నీ పెట్టుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకో గంగ జాతరకి ఫేమస్ ఏంటంటే వర్షం వస్తూనే ఉంటుంది. అమ్మవార్లు పైనుంచి దేవుళ్ళు వర్షం కురిపిస్తారు అనేసి అంటారు. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు లేదు, అందరూ చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. తిరుపతిలో అందరూ పొంగళ్ళు పెట్టుకుంటారు. ప్రతి షాప్స్లోనూ కుండలు ఉంటాయి. అందులో కర్పూరం అది వెలిగించి 3 చుట్లు చుట్టి మళ్ళీ లోపలికి తీసుకువెళ్తారు. చాలా బాగుంటుంది. నేను ఎవ్రీడే అనేది ఇక్కడ ఉన్నంతకాలం అప్డేట్ ఇస్తాను. లేని రోజునైతే నేను చెప్పలేను.